పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసినందు వలన కొంతమంది భక్తులు దేవునికి స్నేహితులుగా, దేవునికి ప్రియులుగా పిలువబడ్డారు. అబ్రహామును గురించి మనం చదువుతూ ఉంటే అబ్రహామును గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము నాకు స్నేహితుడు అని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. మోషేని గురించి ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా, మోషేతో నేను ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడతాడో మోషేతో నేను ఏం చేస్తానో అలా మాట్లాడతాను అన్నాడు. దానియేలుని గురించి ప్రభు అంటాడు కదా, దానియేలు నీవు నాకు ప్రియుడవు అని అన్నాడు. అంటే వీరందరూ దేవునితో మంచి సహవాసం చేశారు కాబట్టి, దేవునితో సహవాసములో ఉన్నారు కాబట్టి, ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉన్నారు కాబట్టి వారందరూ దేవునికి స్నేహితులుగా, దేవునికి ప్రియులుగా పిలువబడ్డారు. కనుక దేవునితో మనం సహవాసము చేస్తే ప్రభుకి స్నేహితులుగా పిలువబడతాము, ఆయనకు ప్రియులముగా మనం ఉంటాము. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే మన ప్రభువు అయినటువంటి యేసయ్యతో మన సహవాసం ఉండాలి. మీరు సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళి చదివితే కొన్ని సహవాసాలను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు వారు చక్కగా రాయించు. కొంతమంది తిండిబోతులతో సహవాసం చేసేవారు ఉన్నారు, కొంతమంది త్రాగుబోతులతో సహవాసం చేసేవారు ఉన్నారు, కొంతమంది జ్ఞానము లేని వారితో సహవాసం చేసేవారు ఉన్నారు, కొంతమంది తొంటరులతో సహవాసం చేసేటువంటి వారు ఉన్నారు, కొంతమంది వేశ్యలతో, వ్యభిచారులతో సహవాసం చేసేవారు ఉన్నారంట. అలాంటి సహవాసాలన్నీ కూడా ఏం చేస్తాయి? జీవితాలను పాడు చేస్తాయి, జీవితాలని నష్టాల్లోనికి నెట్టేస్తాయి, జీవితాన్ని శాపములోనికి నెట్టేస్తాయి. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారితో ఉండాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు కదా, ఎందుకు ప్రభు మన తండ్రి మనల్ని పిలిచాడు అనంటే ఆయన కుమారుడైన యేసయ్యతో మనము సహవాసము కలిగి ఉండాలి అని మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను పిలిచాడు.